UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సూపర్. అండ్ ఆ సాంగ్ పాడదా అన్న? యా షూర్. సుకుమారి నీ సొగసు సిరులు నన్ను నిలువెల్ల పెనవేసుకొని మహారాజులని మరపించి మహత్తులో పడి సూపర్ సూపర్. థ్యాంక్ యూ. అండ్ అంటే ఇంకా ఫైనల్ కి వెళ్ళిపోతాం డైరెక్ట్ గా. ఈ గ్యాప్ లో చాలా జరిగాయి. అంటే ఫైనల్ వరకు వెళ్తానని ఊహించారు ఫస్ట్ అయితే? లేదండి, టాప్ 12 కి వచ్చాక అదే పెద్ద స్టెప్ నాకు. ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత ఇక్కడ వరకు రావడం ఇస్ అ వెరీ బిగ్ థింగ్ అనుకున్నా. ఇక్కడికి వచ్చి 2-3 పాటలు పాడేసి మంచిగా బాగా పర్ఫార్మ్ చేసి వెళ్ళిపోవాలనుకున్నాను. అంతే. ఎలిమినేట్ అయినా కూడా నా బెస్ట్ ఇచ్చేసి వెళ్ళిపోవాలనుకున్నాను. ఎందుకంటే ఓట్స్ అండి, మొత్తం సీజన్ అంతా ఓట్స్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఆడియన్స్ కి ఎవరు నచ్చుతారు అనేది మాకు ఐడియా కూడా లేదు. సో ఓట్స్ ఎలా వచ్చినా కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే నేను ఇవ్వాలి అనుకున్నాను. టాప్ 12 కి వచ్చాక ఐ వాంటెడ్ టు మెల్లిమెల్లిగా ఒక్కొక్క ఎపిసోడ్ అవుతున్న కొద్దీ టాప్ 5 ఫినాలేకి వెళ్తారు. సో ఆ 5 లో ఉండాలి. ఎందుకంటే నా లైఫ్ లో ఎప్పుడు ఫినాలే వరకు నేను ఏ రియాలిటీ షోలోని వెళ్ళలేదు. సో 5 లో ఉండాలి అంతే అనుకున్నాను. సెమీఫైనల్స్ నుంచి నేను ఫినాలేకి వెళ్ళగానే చాలు, ఇంక నాకు ఏ గోల్స్ లేవు, ఇదే నా విన్నింగ్. సో ఈ టాప్ 5 కి రాగానే ఇదే నా విన్నింగ్ మూమెంట్ చాలా అనుకున్నాను. అసలు ఏ ప్రెషర్ లేదు, ఫినాలేలో పర్ఫార్మ్ చేస్తున్నప్పుడు ఏ టెన్షన్ లేదు. ఏదొచ్చినా అది వచ్చింది, టాప్ 5th వచ్చినా చాలు హ్యాపీ. అల్లు అర్జున్ గారి సాంగ్ పాడానండి, ఒక మెడ్లీ పాడాను. కానీ గెస్ట్ వస్తారని ముందే తెలిసిపోతుందా? ఎందుకంటే ఎవరు వస్తారో వాళ్ళ సాంగ్ వేస్తారు ఇక్కడ మీకు? 1 వీక్ ముందు తెలుస్తుంది అంతే. ముందు నుంచి మీరు అనుకున్న ఆ సాంగ్ పాడితే బాగుంటదని, లేకపోతే మీకు నచ్చి చేస్తున్నారు ఆ సాంగ్? సో బేసికల్లీ కొన్ని లిస్ట్ ఆఫ్ సాంగ్స్ మన వాయిస్ కి సూట్ అయ్యేది, దాని ప్రకారం ఒక డిస్కషన్ అవుతుంది విత్ ద సింగర్స్ అండ్ విత్ ద మేనేజ్మెంట్. సో అలాగా ఎవ్రీ ఎపిసోడ్ కి ఒక్కొక్క సాంగ్, ఈ సాంగ్ అయితే తన వాయిస్ లో బాగుంటుంది అని ఒక ఒపీనియన్ ఉంటుంది. అలా స్టార్టింగ్ నుండి మిమ్మల్ని చూసారు కాబట్టి మీకు మీ వాయిస్ కి ఏ సాంగ్ అయితే సెట్ అవుతుందో ఫిక్స్ అయిపోతుంది. అలాగా వాళ్ళు ఇస్తారు. ఇంకా చాలా ఉంటాయి, ఆ గెస్ట్ అది మీది సింక్ అయిపోతుంది అట్లా. సో బేసికల్లీ గెస్ట్ వస్తున్నప్పుడు అన్ని వాళ్ళ పాటలే పాడాలని అది మేము డిస్కస్ చేసుకుంటాం. సో సపోజ్ ఒక ఎపిసోడ్ లో నాని గారు వచ్చారు, హీరో నాని. ఈజ్ మై ఫేవరెట్ హీరో అన్నమాట. సో ఇంకా మేము పాడినంత ఆయన పాటలే. సో ఒక 4-5 days ముందు మాకు తెలుస్తుంది గెస్ట్ ఎవరు. దాన్ని బట్టి వి సెలెక్ట్ ఆల్ ద సాంగ్స్ ఫర్ ద గెస్ట్. నాని గారు అంటే అదే మాక్సిమం అందరికి చాలా ఇష్టం, నేచురల్ స్టార్. అండ్ ఆయన గురించి పాడిన పాట ఏది? నువ్వంటే నా నవ్వు. సో అది ఆయన షూర్ ఐ స్టిల్ కాంట్ ఫర్గెట్ దెన్. ఎందుకంటే అది పాడాక ఆయన అన్నారు, నువ్వు నిజంగా పాడావా, ఒరిజినల్ ప్లే చేశారా అని అడిగారు. సో వెరీ స్వీట్. పాడతాను. ఇప్పుడు మాకు అలాగే అనిపిస్తుంది. అయ్యా లేదు. అంత అందంగా ఎందుకున్నవి చిట్టి గుండెకే నువ్వు నచ్చవి, నన్ను విడిచేసి నీలోకి వచ్చానే, ప్రేమంతా ఇచ్చానే చిట్టి గుండెతో. ఏం ప్రేమ ఈ ప్రేమ, బాగుంది ప్రేమ, బ్రతికేద్దాం మనసారా ఈ ప్రేమలో. ఏం మాయో ఈ మాయ, బాగుంది మాయ, గడిపేద్దాం సరదాగా ఈ మాయలో. నా బతికే నువ్వు బతికొస్తే ఆగవు నా పాదాలే నీ వైపుకే, నీ వెనుకే పరిగెడితే అలసటనే రాదసలే నాకెందుకో. సూర్యుడితో జత కట్టి ఒకటవుతాయి, నీడల్లో నలుపల్లె వల్లెల్లో తెలుపల్లె, ఈ భూమికి వెలుగిచ్చే వరమే ప్రేమ. థ్యాంక్ యూ. నిజంగా ఇంకా నానిగారు ఆ డైలాగ్ వేసారంటే ఇంకా ఏముంది, ఖచ్చితంగా అది మీరు పాడిన కన్నా మ్యూజిక్ అలాగే ఉంది. అంటే రియల్ గానే ఆ సాంగ్ అలానే ఉన్నట్టుంది. ఇంకా ఆ సాంగ్ మీ నోట్ అంటే వింటున్నట్టు అనిపిస్తుంది అంతే. సో నిజంగా సూపర్ అనిపించింది. అంటే మీకు ఈ జర్నీలో చూసుకుంటే, అంటే మీ లైఫ్ జర్నీ అంతా ఎలా సాగింది ఏమో గానీ,
ఇండియన్ ఐడల్ ఆ 2 సీజన్ మొత్తం మీ జర్నీ మాత్రం లైఫ్ లో ఎప్పుడు మర్చిపోరేమో. అవును, ఎవ్రీ ఎపిసోడ్ అలా అయితే ఎపిసోడ్ కి ఎపిసోడ్ గ్యాప్ ఇచ్చినప్పుడు ప్రాక్టీస్, ఎపిసోడ్ లో ఆ మెమరీస్ క్రియేట్. ఎగ్జాక్ట్లీ అంతే. ప్రతిదీ అంటే ఒక్కొక్క గెస్ట్ వచ్చి మీ గురించే మాట్లాడుతున్నట్టుంది. అవునండి, నాకు డైరీ రాసుకునే అలవాటు ఉంది. సో ఆ టైంలో నేను రాసుకున్న డైరీ చూస్తే ఎవ్రీ ఎపిసోడ్ కి సపోజ్ ఒక పర్టికులర్ డే షూట్ ఉంది అంటే వారం అంతా నేను నా స్ట్రగుల్ ఏం చేస్తున్నాను, ఏం ప్రాక్టీస్ చేస్తున్నాను, ఎలాగా వార్మప్ చేస్తున్నాను ఉంటుంది. ఎపిసోడ్ రోజు మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ డే ఆఫ్ మై లైఫ్ అని రాసుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ అదే రిపీట్ అవుతుంది. సో 3 months ఐ హ్యాడ్ అ బ్లాస్ట్ ఎవ్రీ ఎపిసోడ్. అదొక్కటే కాకుండా మా కంటెస్టెంట్స్ అందరూ యువర్ సో క్లోజ్. సో మాలో ఎవరికి కాంపిటీషన్ ఫీలింగే లేదు. ఒకరికొకరు కరెక్ట్ చేసుకునే వాళ్ళం, సపోర్ట్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఏదైనా కరెక్షన్ నాకు చెప్తే సో నెక్స్ట్ ఎపిసోడ్ కి ఆ కరెక్షన్ ఎలా చేయాలని నా కలీగ్స్, నా కో కంటెస్టెంట్స్ హెల్ప్ చేసేవారు. సో దిస్ యూస్ టు హ్యాపెన్ మ్యూచువల్లీ, అందరూ చేసేవాళ్ళం. సో చాలా చాలా అల్లరి చేసేవాళ్ళం ఎక్కువగా. నేను నా కాలేజ్ డేస్ లో ఇంత అల్లరి ఎప్పుడు చేయలేదు. సో వాళ్ళతో మాత్రం చాలా చాలా అల్లరి చేశాను. నెక్స్ట్ మంత్ వైజాగ్ వస్తా, నాకు ఆ డైరీ ఇస్తే ఒక 3 రోజులు చదువుకుంటానండి. సో మొత్తానికి అంటే ఇప్పుడు సింగర్స్ అంటే ఒక్కొక్కరు జోనర్ లో టాపర్ అంటారు. అంటే ఈ జోనర్ లో వీళ్ళ వాయిస్ కానీ వీళ్ళ బేస్ కానీ బాగుంటది అని అంటారు. మీకు అలా ఏదైనా డిఫరెంట్ జోనర్ ఉందా? జోనర్ అంటే నాకు బేసికలీ అన్ని జోనరా ట్రై చేయడం ఇష్టం. డిఫరెంట్ సాంగ్స్ పాడడం ఇష్టం. నేను ఫస్ట్లీ నేను క్లాసికల్ మ్యూజిక్ ట్రైన్డ్ కాబట్టి అండ్ లైట్ మ్యూజిక్ కూడా నేర్చుకున్నాను. సో నాకు కంఫర్టబుల్ స్పేస్ అయితే నా మెలోడీస్ సింగింగ్. సో ఇప్పుడు చిత్ర గారు పాడిన పాటలు కానీ, శ్రేయా ఘోషాల్ గారు పాడిన మెలోడీస్ కానీ అది కంఫర్టబుల్. బట్ అది ఒక్కటే లిమిటేషన్ పెట్టుకుని ఉండకూడదని ఐ స్టార్టెడ్ లెర్నింగ్ అండ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాను.